హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్రహ్మానందం గారి మీ బ్రహ్మానందం అనే బుక్లో 5 సంఘటనలు తన జీవితంపై ఎలా ప్రభావితం చేశాయో చెప్తున్నాను. మొదటిది, ముగ్గురు అమ్మల ముద్దుల కొడుకు ఎలా అయ్యారు, నవ్వు పుట్టిన నక్షత్రం, బ్రహ్మానందం అనే పేరు ఆయనకి ఎందుకు పెట్టారు, దీపావళి పేదల పండగ కాదు పెద్దవాళ్ళ పండగ ఆయనకి ఎలా తెలిసింది, చిరిగిన నిక్కర కుట్టుకున్న ఆయన పసితనం ఆయనకి ఏం నేర్పిందో ఈ వీడియోలో చెప్పుతున్నాను. ముగ్గురమ్మల ముద్దుల పాపడు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది. ఈ జ్యేష్ఠాదేవిని కొలిస్తే లక్ష్మీదేవి సంతోషపడి సిరులు కురిపిస్తుంది. లక్ష్మీదేవి అక్కే జ్యేష్ఠాదేవి. ఈ సంగతి తెలియని కొంతమంది జనం జ్యేష్ఠాదేవిని ద్వేషిస్తూ ఉంటారు. కానీ నేను పూజిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, అమ్మగా భావిస్తాను. అందరూ మా అమ్మని దరిద్ర దేవత అంటారు. దరిద్రాన్ని దేవతకెందుకు ముడిపెడతారో నాకు అర్థం కాని విషయం. దరిద్రం ఆత్మగౌరవాన్ని వదులుకునేలా చేస్తుంది. కానీ నేనెప్పుడూ ఆత్మగౌరవం వదులుకోలేదు. అన్ని సమస్యలు ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడగలిగే ధైర్యాన్ని నా జ్యేష్ఠాదేవి తల్లి నాకిచ్చింది. అందుకే ఆ తల్లంటే నాకు ఎనలేని ప్రేమ. అదే ఆ తల్లికి ఆశ్చర్యం కలిగించింది. అందరూ ఆ జ్యేష్ఠాదేవిని స్థూలవదని, అశుభకారిణి, అరుణనేత్రి, కఠిన గాత్రి అని రకరకాలుగా నిందిస్తూ ఉంటారు. జ్యేష్ఠాదేవి అడుగు పెడితే పేదరికం విలయ తాండవం చేస్తుందని భయపడుతూ ఉంటారు. నేను భయపడలేదు, జ్ఞానించాను, స్మరించాను. అందుకు ఆ తల్లి నా పట్ల అనురాగం కలిగింది. ఈ ఒక్క బిడ్డనైనా ఎలాగైనా గొప్పవాడిని చేయాలన్న సంకల్పంతో ముందుగా వైకుంఠంలో ప్రవేశించింది. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్న వేళ లక్ష్మీదేవిని కలిసింది. ఇంతవరకు ఏనాడూ చేయిచాచి ఎరగని నేను ఈనాడు నా కోసం కాకుండా నన్ను ఒక తల్లిగా ప్రేమించే బిడ్డ కోసం వచ్చాను చెల్లి అంది. నన్నందరూ తిట్టినా, నా పేరు తలిస్తేనే భయపడినా, నేనెక్కడ అడుగు పెడతానేమో అని బెదిరిపోయినా ఈ బిడ్డ మాత్రం నన్ను అమ్మగా భావిస్తూనే ఉన్నాడు. ఈ బిడ్డకు భవిష్యత్తులో అంతో ఎంతో సాయం చేయమని అడిగింది. అంతో ఎంతో కాదు, ఎంతో సాయం చేసింది ఆ లక్ష్మీదేవి. ఆ విధంగా లక్ష్మీ కటాక్షం నాకు సిద్ధించింది. ఆ తరువాత నా తల్లి జ్యేష్ఠాదేవి బ్రహ్మలోకానికి వెళ్ళింది. అక్కడ బ్రహ్మ తన పనిలో నిమగ్నై ఉండగా సరస్వతీదేవిని కలిసి నా గురించి విన్నవించింది నా తల్లి జ్యేష్ఠాదేవి. ఆ వాగ్దేవి కరుణించి నా నాలుకపై బేజాక్షరాలు లిఖించింది. దాని ఫలితమే ఎంఏ చదివి పట్టభద్రుడినై విద్యాబోధన చేసి అధ్యాపకుణ్ణి అయ్యాను. జ్యేష్ఠాదేవి సంతోషంతో పార్వతీదేవి నెలవై ఉండే కైలాసానికి చేరుకుంది. ఆ గిరి తనయ్యతో తన తనయుని గురించి విన్నవించింది. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ సిద్ధి సాధించిన నా పుత్రుడి కార్యసిద్ధి కోసం కావలసిన కార్యదీక్షని, కృషిని, పట్టుదలని ప్రసాదించమని కోరింది. నేను ఎంచుకున్న జీవన మార్గంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ అభిమానాన్ని కాపాడుకునే పౌరుషాన్ని ఇవ్వమని వేడుకుంది. ఆ విధంగా ముగ్గురమ్మల వరదానంతో వర్ధిల్లమని నా తల్లి జ్యేష్ఠాదేవి నన్ను దీవించింది. ఈ ముగ్గురు కరుణామృత వర్షాన్ని కురిపించడం చూసి లలిత, గాయత్రి ఎవరూ అడగకుండానే కళారంగ ప్రవేశాన్ని ప్రసాదించడమే కాకుండా చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం సాధించేలా వరమిచ్చింది. అలా నాకు చదువు, ఐశ్వర్యం, కార్యదక్షత, కళా అభిరుచి అబ్బి 36 సంవత్సరాలుగా నటనారంగంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్నాను. ఎంతకన్నా పరబ్రహ్మానందం ఎంతమందికి దక్కుతుంది? నవ్వు పుట్టిన నక్షత్రం అది. నవ్వు పుట్టిన నక్షత్రం, నేను పుట్టిన నక్షత్రం రెండూ ఒకటే. నవ్వించేవాడు ఏడుస్తూ ఏడిపిస్తూ పుట్టడం గమ్మత్తుగా ఉంది కదూ. అలా నేనే పుట్టి ఏడ్చానండి. నేను పుట్టినప్పటి సంగతులివి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ళు పక్కన చాగంటివారిపాలెం మా ఊరు. చాగంటివారిపాలెంలో కన్నెగంటివారిల్లు అది. అందరూ తెలిసేంత చిన్న ఊరు. ఊరు నిద్రపోతున్న వేళ మా ఇంట్లో ఎవరూ నిద్రపోవడం లేదు. ఎందుకంటే మా అమ్మ లక్ష్మీ నరసమ్మ ప్రసవ వేదన పడుతుంటే మా నాన్న నాగలింగాచారి 7వసారి గుండె గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాడు. అంతకుముందు 6 సార్లు మా అమ్మ ప్రసవ వేదన పడినప్పుడు అలాగే కూర్చున్నాడు. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది మా అమ్మ. పురిటి నొప్పులంటే పునర్జన్మతో సమానం. ఆ పునర్జన్మ పొందుతూ నాకు జన్మనివ్వాలని సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది. నొప్పిని డెల్స్లో కొలుస్తారట. పురిటి సమయంలో ఆ శ్రీమూర్తి భరించే నొప్పి ఎన్నో రెట్ల డెల్స్తో సమానమని మాట. అంటే 20 ఎముకలు నుజ్జు నుజ్జైతే మన శరీరం ఎంత నొప్పి భరించాలో
అంత నొప్పి. మా అమ్మ ఆ నొప్పిని భరిస్తుంది. మంత్రసాని అప్పట్లో చదువుకోని గైనకాలజిస్ట్. ఆవిడ పూర్వానుభవం ఇక్కడ సరిపోవడం లేదు. నొప్పులు భరించలేని మా అమ్మకు పురుట్లో వచ్చే గుర్రపు వాతం కమ్మింది. నోటి నుంచి నురగలు వస్తున్నాయి. నేనింకా పుట్టనే లేదు. నన్ను తిట్టడం మొదలుపెట్టారు. అక్కడ చేరిన వాళ్ళు, వీడు పుట్టి తల్లిని మింగేసేలా ఉన్నాడు, తోడబుట్టిన వాళ్ళు ఉసురు పోసుకునేలా ఉన్నాడు అని. ఆ తర్వాత ఎప్పుడో 10-12 వయసులో నేనెలా పుట్టానంటే తిట్లు తింటూ పుట్టావని చెప్పింది మా అమ్మ. అప్పుడు మా అమ్మ వేదన పడుతున్నప్పుడు ఏ దేవుడు కరుణించాడో ఇరుగు పొరుగు సాయంతో ప్రసవం జరిగింది. నవ్వు పుట్టిన నక్షత్రం ఇది. ఆకాశం విరగబడి నవ్వింది. ప్రకృతి ప్రక్కున నవ్వింది. గాలి తిరుగుళ్ళు ఆపి గట్టిగా నవ్వేసింది. హమ్మయ్యా, ఓ పనైపోయింది. బ్రహ్మానందం పుట్టేసిన 10 నిమిషాలకు పాల కోసం ఏడ్చాడు. సొమ్మసిల్లిన తల్లి రొమ్ము తీసి పాలివ్వలేకపోతుంటే తల్లిని కాపాడాలో బిడ్డను బతికించాలో తెలియని సందిగ్ధ వ్యవస్థలో ఆడవాళ్ళంతా ఏడవకుండా ఉండలేకపోతుంటే అప్పుడొచ్చింది ఒక స్త్రీమూర్తి. ఏడుస్తున్న బిడ్డను అక్కును చేర్చుకుంది. అప్పుడెవరో పాలిచ్చింది. లోకాలను పాలించేదెవరు? ఎవరు? ఆ అమ్మాయి కదా. సకల సృష్టికి శిథిలయ కారణి అయిన ఆ జగన్మాతే కదా. నా కన్న తల్లికి తల్లి, పాలిచ్చే తల్లికి తల్లి, లోకాలను పాలించే జగతిని లాలించే జగజ్జనని ఆ రూపంలో వచ్చింది. నా ఏడుపును ఆపింది. ఆకలి తీర్చింది. మాతృత్వానికి మరో గుడి ఆ అమ్మ ఒడి. బ్రహ్మానందం అనే పేరు నాకే ఎందుకు పెట్టారు? బ్రహ్మానందం నా పేరు మీ అందరికీ తెలిసిందే. పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. కన్నెగంటి ఇంటి పేరు, బ్రహ్మానందం ఒంటి పేరు. గుంటూరు జిల్లా సత్తయ్యనపల్లె తాలూకా. ముప్పాళ్ళ పక్కన చాగంటివారిపాలెం మా ఊరు. అందరూ తెలిసేంత చిన్న ఊరు. మా నాన్న కన్నెగంటి నాగలింగాచారి, అమ్మ కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. విశ్వబ్రాహ్మణ కుటుంబం మాది. చాగంటివారిపాలెంలో చాలినంత సంపాదన లేదని మా నాన్న ముప్పాళ్లకు తీసుకొచ్చారు. ముప్పాళ్లలో మా ఇల్లు మాకు సరిపోయేంత పెద్దది, మరొకరొస్తే ఇరుకయ్యేంత చిన్నది. ఏ మూల చూసినా సంతానలక్ష్మి అపార కరుణా కటాక్ష వరప్రసాదాలే. 8 మంది సంతానం మేము. ధనలక్ష్మి మాత్రం అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పోతూ ఉంటుంది. మా నాన్న వడ్రంగి పనిచేసేవాడు. అప్పట్లో నాగళ్ళు, బండి చక్రాలు, ఎడ్లబళ్ళు ఇటువంటివి మా నాన్న చేతిలో రూపుదిద్దుకునేవి. ఆ సంపాదనే సరిపోదు గనక తనకొచ్చిన అతి కొద్ది చదువుతో ఊళ్ళలో ఉన్న భూస్వాములు పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. అప్పట్లో అది తక్కువ పొలం ఉండేది. కష్టం, ఖర్చు ఎక్కువ, దిగుబడి తక్కువ. మా తల్లిదండ్రులకు మొత్తం 8 మంది సంతానం. అందులో 6వ వాడిని నేను. సుబ్బాచారి, లక్ష్మణాచారి, శ్రీనివాచారి, హరికృష్ణ, పూర్ణచంద్రరావు, లక్ష్మీకాంతమ్మ, రామలక్ష్మమ్మ. మిగిలిన 7 పిల్లలకి మా అమ్మా నాన్నల పెట్టిన పేర్లు. మరి నాకెందుకో బ్రహ్మానందం అని పెట్టారు. అలా ఎందుకు పెట్టాలనిపించిందో, ఈ పేరును సహజంగా ఎవరూ పెట్టేవారు కాదు. కానీ ఏ లెప్తపాటులో నా తల్లిదండ్రులకు భవిష్యత్ దర్శనం కళ్ళ ముందు కదలాడిందో ఏమో బ్రహ్మానందం అని పెట్టారు. పెట్టినందుకు ఆ తర్వాత కాలంలో నేను కోట్ల మందిని దశాబ్దాల పాటు బ్రహ్మానందంతో ముంచెత్తడం, సార్థక నామధేయం అవడం చూస్తుంటే ఆ మహా తల్లిదండ్రుల దార్శనికతకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా, ఇదంతా నడిపించిన ఆ సర్వేశ్వరుని పాదపద్మాలకు నమస్కరించకుండా ఉండగలనా? ఒకరోజు మా ఇంటికి చుట్టచూపుగా వచ్చాడు మా మేనమామ. ఆయన జ్యోతిష శాస్త్రంలో ఘనాపాటి. మొహం చూసి జాతకం మొత్తం చెప్పగలడని ప్రసిద్ధి. చలాకీగా తిరుగుతున్న నన్ను అలా కొంతసేపు పరిశీలించాడు. మా అమ్మను పిలిచాడు. చెల్లెమ్మ, మన బ్రహ్మం పరమ భ్రష్టుడన్నా అవుతాడు, లేదా జాతి గర్వించే స్థాయికైనా ఎదుగుతాడు, అంతేగాని మామూలుగా మాత్రం బ్రతకడే అన్నాడు. ఈ మాటలు విన్న మా అమ్మకి ఓ పక్క ఆనందం, ఓ పక్క విచారం. కొడుకు గొప్పవాడు అవుతాడా కాడా? గొప్పవాడైతే ఇంకా కావలసిందేముంది? ఒకవేళ కాకపోని, కానీ వ్యక్తిగా మాత్రం దిగజారకూడదు, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇదే తపన. ఇవే ఆలోచనలతో సతమతమయ్యేది మా అమ్మ. ఉండబట్టలేక ఒకరోజు నన్ను పిలిచింది. ప్రక్కన కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు గొప్పవాడే కాకపోయినా బాధలేదు, కానీ చెడు మార్గాలు పట్టబోకు. జీవితంలో ఎప్పుడూ సిగరెట్టు, మందు లాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్ళనని ఒట్టువేయు అని అడిగింది. అంతలా ఒట్టేయమంటుందేంటే ఆ చెడు అలవాట్ల ప్రభావం జీవితాలపై ఎంతుంటుందో అర్థం చేసుకోగలిగాను. నా బావు గురించి తల్లి పడుతున్న తపనకి కదిలిపోయాను. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాను అని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడి జోలికే వెళ్ళలేదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. సినీ రంగంలో ఉండి కూడా
మందు సిగరెట్లు వంటి వ్యసనాలకు జోలికి వెళ్ళలేదంటే ఎవరూ అంత తొందరగా నమ్మరు. కానీ నేను ఎటువంటి చెడుదారులకు తొక్కలేదు. ఎందుకంటే అమ్మకు మాటిచ్చాను గనుక, అమ్మంటే చాలా ఇష్టం కనుక. చిరిగిన నిక్కరు కుట్టుకున్న నా పసితనం. పేదరికమంటే బేదారుపులు అరవడం కాదు, బేదతనాన్ని అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం, అవలోకనం చేసుకోవడం, గత్యంతరం లేక ఆహ్వానించడం, చివరికి సర్దుకుపోవడం. పసితనంలో పక్కవాడికి ఏదుందో అది తనకు లేకపోవడం బేదరికమే కాదా? పక్కవాడి నిక్కరు బాగుంది, నా నిక్కరు వెనకాల కూర్చునే చోట అరిగింది, చిరిగింది. నాకు చిరాకు పెరిగింది. అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తోంది. ఊహ తెలియడం అంటే స్పృహ. స్పృహలో మన జీవితం రావడం. కనిపించేవి, వినిపించేవి, అనిపించేవి అన్నీ గుర్తుండే వయసు. అంతకు ముందంతా అందరిలో ఒకటిగా కలిసిపోతాం. ఆ తరువాత ఒక్కడిగా మారి అందర్నీ గమనిస్తూ ఉంటాం. పసితనాన్ని మించిన పవిత్రమైన కాలం ఇంకొకటి మన జీవితంలో రాదేమో. అందరూ నాలాగే ఉంటారేమో, ఆలోచిస్తారేమో. అందరి ఇళ్లల్లో నాన్న ఇలాగే గంభీరంగా కనబడతాడేమో. అందరి కంచాల్లోనూ మా ఇంట్లోలా పచ్చడి మెతుకులే ఉంటాయేమో అనుకునే దశ నుంచి స్పృహలోకి రావడం అంటే ఊహ తెలియడం. ఈ ఊహ తెలిసాక పక్కవాడితో పోలిక మొదలవుతుంది. అందర్నీ గమనించడం అలవాటవుతుంది. వాళ్ళ జీవన విధానానికి మన పేదరికానికి భేదం తెలియడం ప్రారంభమవుతుంది. ఆ భేదం నాకు నా నిక్కరు చిరిగినప్పుడు మొదలైంది. ఆ నిక్కర్ను తీసుకెళ్లి మా అమ్మకు చూపిస్తే చిన్నగా నిట్టూర్చింది. మా నాన్నకు చూపిస్తే పెద్దగా నిట్టూర్చాడు. అంతే తేడా. నిట్టూర్పులు చూశాక నిక్కర్ కొనిపెట్టారన్న నిజం నాకు అర్థమైంది. సూది దారంతో నిక్కరు కుట్టుకోవడం మొదలుపెట్టాను. అంటే నేను ఆ వయసులోనే బేదతనాన్ని అర్థం చేసుకున్నాను, ఆహ్వానించాను, సర్దుకోవడం అలవాటు చేసుకున్నాను. మొగ్గ వికసించాక ముందే గుబాలించడం, ఆ పేదరికాన్ని బేదరికాన్ని నా పసితనం అర్థం చేసుకోవడం రెండూ ఒకటేనేమో. దీపావళి పేదల పండుగ కాదు, పెద్దవాళ్ల పండుగ. అప్పట్లో మా ఇంట్లో పండుగంటే దండగ ఖర్చు, దండిగా ఖర్చు. దీపావళి అంటే నరకాసురి వధ కాదు, సత్యభామ పౌరుషము కాదు, కృష్ణుడి దండయాత్ర కాదు. ఆ వయసులో నా దృష్టిలో అదొక అందాల, ఆనందాల, ఆడంబరాల పండుగ. అలాంటి పరిస్థితుల్లో నా పేదరికానికి పెద్దరికం అద్దడానికే వచ్చింది ఆ పండుగ. ఎప్పట్లా ఆ ఏడు దీపావళి పండుగ వచ్చింది. నా జీవితానికే కాదు, నా బాల్యానికి, నా వయసుకి. డబ్బున్న వాళ్ళందరూ రంగురంగుల బట్టలు, వెలిగిపోయే మతాబులు, ఇంటి నిండా దీపాలు. దీపాలంటే ఏమిటో నా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే నా ఇంటి గడపకు అటొక దీపం, ఇటొక దీపం అంతే. అటు అమ్మ, ఇటు నాన్నలాగా. అటు పేదరికం, ఇటు పేదరికం లాగా. నేనెళ్ళి పేదరికాన్ని అడిగాను. అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు, మరి నువ్వేమిటి, నాకేమీ కొనిపెట్టవు అని. పెద్దరికానికి ప్రతినిధి అయిన మా నాన్న వీపు మీద 4 అంటించి పో అవతలకి అన్నాడు. నేను బిక్క చచ్చిపోయాను. కొట్టినందుకు కాదు, ఎందుకు కొట్టాడో అర్థం కానందుకు. దానికి జవాబు అమ్మ చెప్పింది. అది పేదవాళ్ళ పండగ కాదు నాన్న, పెద్దవాళ్ళ పండగ, డబ్బులేని వాళ్ళ పండగ కాదు అని. డబ్బున్న వాళ్ళ పండగ అని. మీ నాన్న చేతులు ఖాళీగా ఉన్నందుకు కొట్టారు తప్ప చేతు నిండా డబ్బుండి కాదు అని. నాకు ఆ వయసులోనే ఆ మాటలు బాగా నాటుకుపోయాయి. పేదవారికి పెద్దవారికి మధ్య తేడాని పరిస్థితి పాఠంలా చెప్పింది. నేను నిశ్శబ్దంగా ఇంటి ముందు కూర్చుని ఉన్నాను. డబ్బున్న వాళ్ళ పండగని చూస్తూ, వాళ్ళ కళ్ళల్లో వెలిగే మతాబుల కాంతిని చూస్తూ అశాంతిగా కూర్చుని ఉన్నాను. పెద్దరికం ఓ మెట్టు దిగొచ్చింది. అంటే మా నాన్నొచ్చాడు. ఏమనుకున్నాడో ఏమో, నా చేయి పట్టుకుని రా నాన్న అన్నాడు. ఆశ మా నాన్నతో నడిపిస్తుంటే అంగట్లో మతాబుల దుకాణాలు అన్నీ దాటిపోతూ తీసుకెళ్లాడు మా నాన్న. ఆనందానికి ఆవల తీరం ఎలా ఉంటుందో చూడబోతున్నానని అప్పుడు నాకేం తెలుసు. అంగడి దాటిపోయింది. నాన్న ఓ పెద్ద బంగ్లాకి తీసుకొచ్చాడు. అక్కడ జరుగుతోంది డబ్బున్న వాళ్ళ పండగ. ఆ ఆడంబరాన్ని నా పేదరికం బేదచూపులు చూస్తుంది. మా నాన్న నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. అది లక్ష్మీ నరసయ్య అనబడే ఓ భూస్వామి ఇల్లు. వారింటికి పొలానికి సంబంధించిన వడ్రంగి పనులు మా నాన్ననే చేస్తుంటాడు. నాకది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు, పరిస్థితులు తెలియని మనసు. ఎవరితోనో నాన్న తనొచ్చినట్లు భూస్వామి చెప్పమన్నాడు. అతను చెప్పడానికి వెళ్ళాడు. నాన్న ఎందుకొచ్చాడో తెలియదు, నన్నెందుకు తీసుకొచ్చాడో తెలియదు. నేను ఆ ఇంటి మూలమూలన కనబడే ఐశ్వర్యపు కాంతులు చూస్తూ నాన్నతో పాటు నిలబడి ఉన్నాను. ఎదురుగా మెట్లు. పైకెళ్ళాక 2 వైపులా ఆ మెట్లు చీలిపోయాయి. ఆ లక్ష్మీ నరసయ్య గంభీరంగా దిగి వస్తున్నాడు. మా నాన్న చేతులు తెరవడం నా చేతికి తెలిసింది. ఆయన మొహంలో
బేలచూపులు, నిస్సహాయత. భూస్వామి లక్ష్మీనరసయ్య మా దగ్గరికి వచ్చాడు. ఏం నాగలింగం, పండగ పూట ఎలా వచ్చావు అన్నాడు. పండగనే అన్నాడు మా నాన్న. ఆయన అర్థం కానట్టు చూశాడు. నాన్న అర్థమయ్యేలా చెప్పాడు. దీపావళి పండగ కదా, పిల్లలు ఏమైనా కొనపెట్టమని అడుగుతున్నారు. ఆయన అర్థం అయినట్టు చూశాడు. గుమస్తాని పిలిచి నాగలింగాచారికి ఏవైనా ఇచ్చి పంపండి అన్నాడు. నాన్న కళ్ళలో సంతోషం. చేతులు జోడించి నమస్కరించాడు. అదంతా పూర్వం, కానీ అది నా జీవితంలో ఒక పర్వం. సర్వం డబ్బుతోనే ముడిపడి ఉందన్న అక్షర సత్యాన్ని నేర్పిన జీవిత సత్యం ఆ వయసులోనే నాకు బోధపడింది. ఓహో, డబ్బుంటే అన్నీ ఉంటాయి. ఎవరైనా అడుగుతారే తప్ప ఎవరినీ అడగాల్సిన అవసరం రాదు. డబ్బుంటే గౌరవం, డబ్బుంటే మర్యాద, డబ్బుంటేనే విలువ, డబ్బుంటేనే పండగ. ఆ రోజు, ఆ నిమిషం నాకొక పాఠం. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కాంక్ష బలపడడానికి అక్కడే నాలో పునాది పడింది. బాగా డబ్బు సంపాదించి నన్నందరూ మెచ్చుకుంటూ ఉంటే, పొగుడుతూ ఉంటే, చూడు నాన్న, నేను డబ్బు సంపాదించాను అని గర్వంగా చెప్పుకోవచ్చని ఆ సంఘటన ఆనాడు నా పసి మనసులో బీజం వేసింది. ధనం మూలం ఇదం జగత్.